మన దేశంలో ఉన్నా కూడా ఎల్ నిన్యో వల్ల మీరు ఎలా ఎఫెక్ట్ అవ్వబోతున్నారు, నెక్స్ట్ కమింగ్ 1 ఇయర్లో ఏం జరగవచ్చు, ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. 2026లో ప్రపంచం మరింత వేడెక్కబోతోందా? భారీ ఎండలు, వరదలు, కరువులకు కారణం ఒకే ఒక్క వాతావరణ మార్పు అంటున్నారు శాస్త్రవేత్తలు. అదే ఎల్ నిన్యో. ప్రస్తుతం ప్రపంచ వార్తల్లో ఎల్ నిన్యో ఎందుకు అంత వైరల్ అయింది? ఇది నిజంగా ప్రపంచానికి ప్రమాదమా? సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో చల్లటి నీరు ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల్లో ఆ నీరు ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఆ అసాధారణ వేడిని ఎల్ నిన్యో అంటారు. ఇది ఒక చిన్న సముద్ర మార్పు కాదు, ప్రపంచ వాతావరణాన్నే మార్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే మనకి లోకల్గా జరుగుతున్న ఇష్యూస్ నుంచి, నేషనల్ ఇష్యూస్ నుంచి, ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ వరకు, ఇలాంటి సైంటిఫిక్ ఫెనామినా వరకు మనందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 మినిట్స్ కాంటెంట్ వీడియోలా మీ ముందు పెట్టేస్తా. ఒక నాలెడ్జ్ పిల్ లాగా. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసేసారుగా. డన్. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఎల్ నిన్యో వచ్చినప్పుడు కొన్ని దేశాల్లో భారీ వరదలు వస్తాయి, మరికొన్ని దేశాల్లో తీవ్ర కరువు పడుతుంది. ఇది కేవలం వాతావరణ సమస్య కాదు, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, ఆహార ధరలపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో ఎల్ నిన్యో ప్రభావం ఎక్కువగా మాన్సూన్ మీద పడుతుంది. మాన్సూన్ బలహీనపడితే వర్షాలు తగ్గిపోతాయి. అప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈసారి కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీస్ దాటే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలు పెరిగితే కరెంటు వినియోగం కూడా పెరుగుతుంది. ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వాడటం వల్ల పవర్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుంది. నీటి కొరత కూడా పెద్ద సమస్యగా మారొచ్చు. ఇది ఎందుకు ప్రమాదకరమో తెలుసా? ఎల్ నిన్యోకి క్లైమేట్ చేంజ్ కూడా తోడవుతోంది. దీంతో ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు దీన్ని సూపర్ ఎల్ నిన్యోగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది నిజంగా జరిగితే 2026 ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదయ్యే సంవత్సరాల్లో ఒకటిగా మారొచ్చు. కానీ మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే పరిస్థితిని కొంతవరకు తగ్గించవచ్చు. నీటిని ఆదా చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి, చెట్లు ఎక్కువగా నాటాలి. ఎల్ నిన్యో మనకి ఒక హెచ్చరికలా వచ్చింది. ప్రకృతిని కాపాడకపోతే భవిష్యత్తులో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారొచ్చు. ఒక సముద్ర మార్పు మొత్తం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు అర్థమైందా? ఇలాంటి ప్రపంచంలో జరుగుతున్న ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.